వసంత. మన ఈరోజు వీడియోలో టసర్ సిల్క్స్ ఉన్నాయి, క్రేప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఇలా క్రేప్స్ ఉన్నాయి, డోలాస్ ఉన్నాయి, చినాన్స్ కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. నేను కట్టుకున్న శారీ వచ్చేసి క్రేప్ అండి. మనకి వీటిలో కూడా సేమ్ కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెంట్ లేదు, కాకపోతే మధ్యలో ప్రింట్ వచ్చింది. ప్రింట్ అంటే నేను స్టెప్స్ పెట్టుకుంటే కనిపించట్లేదు, ఒకసారి మీకు చూపిద్దాం. స్టెప్స్ పెట్టుకుంటే మనకి ఇలా డిజైన్ అంటే లోపల ఉండిపోయింది, ప్లెయిన్ వస్తుంది. లోపలంతా కూడా డిజైన్ ఉంటుంది. మనకి ఇందులో కూడా సేమ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి టసర్ సిల్క్స్ ఆల్రెడీ నేను చాలా చేశాను కదా ఈ డిజైన్స్లో. అంటే సేమ్ కలర్స్ అయితే రీస్టాక్ అవ్వలేదు, కొన్ని కలర్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి, చాలా బాగున్నాయి. లాంగ్ ఫ్రాక్స్కైనా మనకి ఇలా శారీస్కైనా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్, అంటే మనకి ఫీల్ టసర్ లాగా అనిపిస్తుంది. ఇది సిల్క్ టసర్ అనమాట. లైట్ క్రష్ వస్తే సేమ్ మనకి ప్యూర్లో ఎలా వస్తుంది అలానే వస్తుంది. ఇందులో కూడా జరీ ఉన్నాయి, వితౌట్ జరీ కూడా ఉన్నాయి. మనకి పైన ఇలా ఒక 1 ఇంచ్ చిన్న రిబ్బన్ బార్డర్ లాగా కొంచెం బ్రౌన్ షేడ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కొంచెం పేస్టల్ టోనే, మరీ బ్రైట్ కలర్స్ కాదు, పేస్టల్లోనే మల్టీ షేడ్స్ లాగా ఇలా ఫ్లవర్ డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి. డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్ అండ్ క్లాసీగా ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి డిజైన్. కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ కానీ కట్టుకుంటే చాలా బాగుంటాయండి. అసలు మనం ఇలాంటి ప్రింట్స్ వేరే వాటిలో కూడా చూడడం కదా, వేరే సింథటిక్స్లో కూడా చాలా బాగుంది. అంటే ఫైన్ క్వాలిటీ, అంటే చూడడానికి ఇందులో జరీ లేదు ఏం లేదు, కానీ క్వాలిటీ బాగుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా పెద్దగా ఫ్లవర్స్, కొంచెం క్యాబేజీ ఫ్లవర్ ఉంటుంది సార్, ఆ స్టైల్ లాగా ఏదో మామూలు ఫ్లవరే. 2 సైడ్స్ కూడా మనకి ఇలా కొంచెం డార్క్ బ్రౌన్తో వచ్చింది. ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్. మనకి ఇవి లాంగ్ ఫ్రాక్స్కి అయినా పనికొస్తాయి, ఎందుకంటే ఏదైనా ఫ్రాక్ స్టైల్ అలా చేసుకున్న పళ్ళులు అనేది చిన్నగా ఉన్నాయి. వీటికి చిన్న పళ్ళులు వచ్చాయి కాబట్టి చక్కగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న లైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ డార్క్ కొంచెం బార్డర్ షేడ్ ఇచ్చారు కదా, అదే దాంతో చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2350. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కొంచెం అజరక్ స్టైల్ డిజైన్. ఇది చూడడానికి చాలా సింపుల్ సారీలా అనిపిస్తుంది, కానీ బాగుంటుందండి. అంటే ఇంత నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అంతా కూడా మనకి సేమ్ టసర్లో ఎలా వస్తుందో అలానే వస్తుంది. చిన్నగానే ప్రింట్. ఇది వచ్చేసరికి కొంచెం లైట్ క్రీమ్ షేడ్ మీద కొంచెం ఒక్కొక్క బాక్స్లో డార్క్ ఉంది, ఒకటి లైట్ ఉంది. ఇక్కడ డార్క్ షేడ్ ఇచ్చారు, బార్డర్ లాగా కూడా ఇచ్చారు. మనకి ఆల్ ఓవర్ అంతా ఇలా బార్డర్ స్టైల్ ఉంటుంది. ఇంకా అది పెద్ద ఫ్లవర్స్ చూసాం కదా, ఇది కొంచెం చిన్న స్టైల్ డిజైన్, అజరక్ స్టైల్ డిజైన్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అన్నీ కూడా కొంచెం పేస్టల్ షేడ్, డార్క్ అయితే కాదు, సింపుల్ అండ్ క్లాసీ. ఇది వచ్చేసరికి పళ్ళు కూడా మనకి అలా అజరక్ స్టైల్ ఇచ్చారు. చివర మనకి కొంచెం డార్క్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఆల్ ఓవర్ ప్రింట్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ ఉంటుంది. బ్యూటిఫుల్. హ్యాండ్కి బార్డర్ కూడా ఇచ్చారు. చక్కగా ఉందండి. కలర్ అయితే డీసెంట్ కలర్, హడావిడిగా కాకుండా సింపుల్ అండ్ క్లాసీగా కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. ఈ సారీ ప్రైస్ కూడా 2300. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ చేశాను, గుర్తుందా? కలర్ కొంచెం లైలాక్ షేడ్ కలర్ చేశాం కదా, ఇది ఒకలాంటి గ్రేయిష్ బ్లూ షేడే తెలుస్తుంది డామినేట్, కానీ గ్రే కూడా మిక్స్ అయితే వచ్చే షేడ్లో ఉంది. ఇక్కడ కూడా మనకి పైన చిన్న రిబ్బన్ బోర్డర్. ఆల్ ఓవర్ అంతా కొంచెం పెయింట్ స్టైల్ లాగా ఇలా రోజెస్ డిజైన్ వచ్చింది. ఇంగ్లీష్ కలర్తోనే, మరీ బాగా పేస్టల్ కాదు, చాలా బ్రైట్ కూడా కాదు, మీడియంగా ఉంది షేడ్. కొత్తగా ఉంది కలర్ అయితే, మనం తక్కువే చేస్తాం ఇలాంటి షేడ్స్ అయితే. చాలా బాగుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇలా లైన్స్తో పళ్ళు వచ్చింది. చక్కగా జర్నీస్కి అవి కూడా ఆఫీస్ వేర్ కానీ జర్నీస్ కానీ అలా చాలా బాగుంటుంది. మరి ఫాలింగ్ కూడా ఉండదు. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫాల్ కూడా ఉండదు. మనకి టసర్స్ ఏ ఫీల్ అయితే ఉంటుందో కొంచెం అలానే ఉంటుంది. ఇలా మరి ట్రాన్స్పరెంట్ కాదు, లైట్ వెయిట్లో ఉంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇలా అంటే రెగ్యులర్ యూస్కి, మన టసర్స్ అంటే రెగ్యులర్గా యూస్ చేయలేం కదా ప్యూర్లీ, అలా ఫ్యాబ్రిక్ అలవాటు అయిన వాళ్ళకి మామూలు సింథటిక్స్ అవి కట్టుకోలేరు కదా, కొంచెం ఫాలింగ్ ఇష్టపడిన వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఇలా లైన్స్, ఇందులో ఉన్న కలర్స్తోనే లైన్స్ ఇచ్చారు. పళ్ళు చిన్న చిట్ పళ్ళునే, పెద్ద పెద్ద పళ్ళులు కాదు. మనకి ఇక్కడ డార్క్ బార్డర్ షేడ్ ఇచ్చారు కదా, అదే కలరు బ్లౌజ్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులోనే చెక్స్ కూడా ఉన్నాయన్నాను కదా, ఇంకా ఇవన్నీ కూడా చెక్స్ స్టైల్ వస్తుంది. అంటే మనకి ప్యూర్ టసర్స్లో మనకి ఎలా చెక్స్ వస్తాయో ఆ స్టైల్ జరీ వీవింగ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ స్టైల్ ఇచ్చారు. బార్డర్ కూడా ఒకటి థ్రెడ్ ఒకటి జరీ లాగా ఉంది కాబట్టి అసలు గుచ్చుకోదు, మెత్తగా ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ కూడా చెప్పాయి కదా పేస్టల్ షేడ్ లుక్సే, డస్టీ షేడ్స్, క్లాసీగా అలా మల్టీ కలర్సే కానీ
మనకి డస్టీ కలర్స్లో ఉన్నాయి కదా, చాలా నీట్గా ఉండే ఫ్లవర్ డిజైన్ అంతా. బ్రౌన్, కొంచెం లావెండరిష్ కలర్, ఆనియన్ పింక్ షేడ్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా లావెండర్ షేడ్లోనే ఒకలాంటి డార్కర్ షేడ్. బేస్ కూడా మనకి లావెండర్లో షేడ్లోనే బాగా పేస్టల్ షేడు. ఇది పళ్ళుకి మనకి ఇదే ఫ్లవర్ని కొంచెం పెద్దగా ఇటువైపు తిప్పించారు, చిన్నగా ఇలా డార్క్ షేడ్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి బ్లౌజు, బోర్డర్ కలర్ ఇచ్చారు, చెక్స్ ఉంది. చాలా క్లాసీగా ఉంది. హడావడిగా లేకుండా కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. ఈ సారీ కూడా 2300. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్లో కూడా మనం లైట్ కలర్ వేరియేషన్లో చేసాము. పేస్టల్లోనే ఒకలాంటి బ్రౌన్ షేడ్కి ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ కలర్గా ఉంది. 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్, పెద్ద బార్డర్ కాదు, చిన్న బార్డర్, చెక్స్ లేదు దీనికైతే. చాలా బాగుంది కదా, చక్కగా ఉందండి డిజైన్ అంతా. మనం ఇలాంటి స్టైల్ డిజైన్స్ చాలా తక్కువ, మనం వేరే ఫ్యాబ్రిక్స్లో కూడా ఇలాంటి యూనిక్ కలెక్షన్ అయితే తక్కువే ఉంటుంది. ఇది పళ్ళు కూడా మనకి ఇలా చిన్న పళ్ళు వచ్చేసరికి చక్కగా మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటాయండి, చుడిదార్స్ అలా ఫ్రిల్స్ పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇది మనకి బ్లౌజ్ కూడా ఇదే డిజైన్, చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు, సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బోర్డర్ స్టైలే. కలర్స్ అన్నీ చూసారంటే చాలా క్లాసీ కలర్స్, హడావిడి లేని సింపుల్గా ఎలిగెంట్గా కనిపించాలనుకుంటే చక్కగా చూడవచ్చు. ఈ కలర్ అయితే ఒకలాంటి మట్టి కలర్కి చిన్న బార్డర్, ఒక 1.5 ఇంచ్ చిన్న జరీ బార్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజిటల్ ప్రింట్, చాలా బాగుంది. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది. మనకి ఫ్యాబ్రిక్ కంఫర్ట్నెస్ వల్ల ఎవరైనా ట్రై చేయొచ్చు. సింథటిక్ ఫీల్ కాకుండా చక్కగా మంచి కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. మరీ ఫాలింగ్ కాదు, కంఫర్ట్గానే ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది ఇలా పళ్ళు వచ్చింది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. సేమ్ ఇదే డిజైన్ చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంటుంది ఇదే బ్లౌజ్కి వెళ్తే, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ షేడ్, క్రీమ్లో కొంచెం లైట్ కోరా మీద ఒక ఇంచు కొంచెం ఉంది. ఇలా ఆల్ ఓవర్ అంతా చిన్న ప్రింట్, మరీ చిన్నదంటే చిన్నది కాదు, అంటే మనం పెద్దవి చూసాం కాబట్టి కొంచెం మీడియం సైజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కలర్ఫుల్గా ఉంచారు. మనకి బేస్ కొంచెం బాగా పేస్టల్ షేడ్ కాబట్టి దాని మీద కొంచెం డార్కర్ మల్టీ కలర్స్తో వచ్చింది. 2 సైడ్స్ దీనికి కూడా చిన్న బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కదా. మనం ప్యూర్ టసర్స్లో కూడా ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ చేస్తాం కదా, కొంచెం అదే స్టైల్ లుక్లా ఉంటుంది. మనకి ఫీల్ కూడా ఇక్కడ కూడా చూడండి, ఆ వీవింగ్ స్ట్రక్చర్ అంతా కూడా లైట్ క్రష్ వచ్చిన టసర్ వీవింగ్లో వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా కంటిన్యూషన్ వచ్చింది, చిన్న పళ్ళు, చిన్న చిట్పళ్ళు. అసలు ఇదంతా కూడా సేమ్ డిజైన్, జస్ట్ చివరి మనకి ఇలా లైన్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే చిన్న డిజైన్ వచ్చింది, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. ఈ సారీ ప్రైస్ కూడా 2800. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఒకలాంటి ఆలివ్ గ్రీన్ షేడ్. మనం చాలా తక్కువే చూస్తాం నిజంగా, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ని బట్టి కూడా కలర్స్ ఉంటాయి. అదే మనకి ఏ సింథటిక్ ఫ్యాబ్రిక్ వేస్తే కలర్ కొంచెం రెడ్ కనిపించవచ్చు. ఇది చూడండి, గ్రీన్ షేడ్ మీద ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా కలర్ఫుల్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్సే అన్ని. ఇది కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్, పెద్దగా ఉన్నా కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇది చిన్న చిట్పళ్ళు, ట్రాన్స్పరెంట్గా లేదు కాబట్టి సింగిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. సేమ్ డిజైన్, చిన్న ప్రింట్, సేమ్ కలర్లోనే ఇచ్చింది, చక్కగా ఉంది. కలర్ అయితే కొత్త కలరే, రెగ్యులర్గా మనం ఈ షేడ్ చాలా అంటే అసలు చూపించుండం. అది ఈ కలర్ అయితే రాలేదు, చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా ఒకలాంటి గ్రీన్ అని కూడా అనలేమేమో, కొంచెం లైట్ షేడ్ అండి, చాలా పేస్టల్ కలరే. దానిపైన మనకి ఇలా ఒక పెద్ద ఫ్లవర్, అంటే ఆల్ ఓవర్ కాకుండా కింద మనకి ఒక పెద్ద కొమ్మలాగా ఇచ్చారు, పైన కొంచెం ప్లెయిన్ వచ్చింది. ఈ షేడ్లు కూడా తెలుస్తున్నాయి కదా, 2 సైడ్స్ మనకి ఇలా జరీ బార్డర్, కొంచెం డార్క్ ఇచ్చారు, బ్రౌన్ షేడ్, కొంచెం మెహందీ గ్రీన్ ఉంటుంది సార్, ఆ కలర్ గ్రీన్. చాలా బాగుంది డిజైన్, అయితే డీసెంట్గా ఉంది. మరి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వద్దు అనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి పెద్దగా ఫ్లవర్ ఇచ్చారు, కొమ్మలా ఇచ్చింది, పెద్దగా ఇచ్చారు. ఇటువైపు చివరి డార్క్ షేడ్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ డార్క్ కలర్ ఏదైతే ఉందో దాని మీదే లైట్గా డిజైన్ ఇచ్చారు, డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంది, నీట్గా హడావుడి లేకుండా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2800.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం రేట్ అనుకోవచ్చు, ఎందుకంటే బేస్ కలర్ ఇది కూడా కొంచెం లైట్ గ్రీన్ షేడే, దానిపైన గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడ్లోనే మనకి పెసర్ గ్రీన్ ఉంది, కొంచెం ముదురాకుపచ్చ అలా కలర్తో లీఫ్ డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి. అన్ని రకరకాల లీవ్స్ ఉన్నాయి, పెద్దవి చిన్నవి, 2 సైడ్స్ కొంచెం డార్క్ కలర్ బార్డర్ ఇచ్చారు. మనకి ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా డిజైనర్ స్టైల్స్ ఇవన్నీ కూడా. చిన్న చిట్పళ్ళు ఇదే లైన్స్ లాగా ఇచ్చారు. ఇదంతా కంటిన్యూషన్ వచ్చింది కదా. మనకి గ్రీన్లోనే లైట్ డార్క్ కాంబినేషన్తో ఇలా బ్లౌజ్ ఇచ్చారు. చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, చెక్స్ ఉంది. ఈ చెక్స్ కూడా జరీ అంతా కూడా థ్రెడ్ జరీనే, ఎక్కడ ఏమీ గుచ్చుకునేది లేదు. చాలా లైట్ వెయిట్లో ఉంది. ఈ సారీ కూడా 2800. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది లైట్ క్రీము, చాలా లైట్ కలరు. దానిపైన మనకి ఇలా ఫ్లవర్ డిజైన్. ఫస్ట్ కూడా ఈ ఫ్లవర్ డిజైన్ ఒకటి చూపించాను నేను, అది కొంచెం క్యాబేజ్ ఆకుల్లా ఉంది. అదే డిజైన్ మనకి దీంట్లో చెక్స్ వచ్చింది. మనకి ఇక్కడ గుత్తుల్లా వచ్చాయి. ఫ్లవర్ డిజైన్ మొత్తం అంతా కూడా కొంచెం పెద్ద స్టైల్లో వచ్చింది. పెద్దగా 2 సైడ్స్ కూడా ఒక లాంటి బ్రిక్ బ్రౌన్ ఉంటుంది చూసారా, ఆ షేడ్తో మనకి పౌడర్ లాగా ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇది వచ్చేసరికి ఇలా పళ్ళు కూడా ఫ్లవర్స్ ఇచ్చారు. ఇవి మనకి క్రోటన్ ఫ్లవర్స్ ఉంటాయండి, ఇలాగా పేరు గుర్తు రావట్లేదు కానీ ఇది ఇక్కడ మనకి ఇలా లైట్ బ్రౌన్తో ఇచ్చారు కదా, అదే దాని మీద చిన్నగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంటే సెల్ఫ్ డిజైన్ మీకు తెలుస్తుందో లేదో కానీ లైట్ డార్క్ కాంబినేషన్తో డిజైన్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్, ఇక్కడ బాగా తెలుస్తుంది బ్లౌజ్ దగ్గర. బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2800. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్, ఇంగ్లీష్ కలర్తోనే చాలా బాగుంది. ఇది కూడా ఫ్లవర్ డిజైన్ చూసారా ఎంత నీట్గా తెలుస్తుందో. ఆ డిజిటల్ ప్రింటింగ్ అనేది, ఆ రేకలు ఉంటాయి కదా, ఆ రేకలు కూడా చాలా నీట్గా తెలుస్తుంది. పెద్దవి చిన్నవి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ ఉంది. అంటే ఒక్కొక్క చోట కలర్ ఫిల్ చేశారు, ఒక్కొక్క చోట చేయలేదు. కొంచెం డార్క్ షేడ్తో బార్డర్ ఇచ్చారు. పళ్ళుకి కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది. 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. కొంచెం డార్క్ కలర్ వైన్ షేడ్తో చిన్నగా బార్డర్ ఇచ్చారు కదా, అదే కలర్ మీద లైట్ కలర్తో ఇదే ప్రింట్, చిన్న మైక్రో ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది, లైట్ డార్క్. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పేస్టల్ షేడే, ఒక లావెండర్లోనే ఒక డ్రాప్ వేస్తే ఎంత కలర్ వస్తుందో అంత లైట్ కలర్. పైన కింద మనకి కొంచెం డార్క్ షేడ్ లావెండర్ ఇచ్చారు. బోర్డర్ ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్ డిజైన్. బ్యూటిఫుల్ క్లాసీ అసలు. కొన్ని పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే కొంతమంది ట్రై చేయరు, కానీ కొంతమంది మాత్రం ఎక్కువ పేస్టల్స్ ఇష్టపడతారు. ఎలా అయినా కట్టుకోవచ్చండి. ఇదే డిజైన్ని మనకి ఇటువైపు ఇచ్చారు. ఇక్కడ డార్క్ లావెండర్ ఇచ్చారు. మనకి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం పేస్టల్లోనే దాని మీద లైట్ డార్క్ కాంబినేషన్తో చిన్న ప్రింట్ కూడా ఉంది. సెల్ఫ్ డిజైన్ ఉంది. చాలా క్లాసీ కలర్, మంచి ట్రెండింగ్ కలర్ కదా మనకి. షేడ్స్ అన్నీ కూడా ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ సారీస్ వచ్చేసి డోలాలో మనం కంచి బోర్డర్స్లో చాలా వెరైటీస్ చేసాం కదా, ఇది కొత్త డిజైన్ వచ్చింది. ఇందులో మనకి కలర్తో పాటు చక్కగా షేడెడ్ కూడా వచ్చింది. వైన్ షేడ్లోనే కొంచెం లైట్ షేడ్, కిందకి వచ్చేసరికి డార్క్ షేడ్, పైవైపు చిన్నగా వచ్చింది. మనకి సిల్వర్ మధ్యలో వచ్చి చుట్టూ గోల్డ్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా లైన్స్ ఉండి సర్కిల్ వచ్చి సర్కిల్ మధ్యలో పీకాక్ ఉంది. కింద వైపు బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి ప్యూర్ కంచి పట్టులో వస్తాయి కదా, అదే స్టైల్స్. మనకి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా చాలా లైట్ వెయిట్లో ఉంది. కంఫర్ట్, కొంచెం లైట్ ఫాల్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా లేదు. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మనకి రిచ్ లుక్లో బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంది కదా. ఎవరికైనా గిఫ్టింగ్ అయినా కూడా చాలా బాగుంటాయి. అంటే మనకి బార్డర్స్ అవి ఉంటే ఇష్టపడతారు కదా. బ్యూటిఫుల్ కలర్స్, కలర్ కూడా చాలా బాగుంది. లైట్ డార్క్ షేడ్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. మనకి చీర హైట్ కూడా 46.5, 47 వరకు కూడా ఉంది. చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్. రిచ్ లుక్, చిన్న చిట్పళ్ళు. మనకి డార్క్ షేడ్స్ ఏదైతే ఉందో అదే కలర్ టాజల్స్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా అదే కలర్, చిన్న ముంగా సిల్క్ బనారసి బూటీతో వచ్చింది. చాలా బాగుంది కదా. బ్లౌజ్కి మాత్రం బార్డర్ రాదు, 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చీర అంతా పన్నా ఉంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్. మనకి ఇవి వేరే వాటికి కూడా చక్కగా వేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. మంచి ప్రైస్ అన్నాను కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే టమాటా రెడ్ షేడ్, అంటే పైన కొంచెం టమాటా షేడ్, కిందకి వచ్చేసరికి మిర్చి రెడ్ షేడ్. బ్యూటిఫుల్గా తెలుస్తుందా షేడ్, లైట్ డార్క్ అనేది. జస్ట్ వేరియేషన్ అండి, మరి చాలా వేరియేషన్ కాదు. జస్ట్ లైట్ కొంచెం డార్క్ వచ్చింది. 2 సైడ్స్ కూడా
మనకి ఇలా చిన్న పైవైపు చిన్న బోర్డర్ సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కింద మనకలా పీకాక్ డిజైన్తో కంచి బోర్డర్, పైన మనకలా రంప మంచులాగా ఇచ్చారు. సిల్వర్ గోల్డ్ వచ్చింది, చక్కగా ఉందండి కాంబినేషన్. బ్రైట్ కలర్స్ అన్నీ కూడా బ్రైట్ షేడ్సే, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇది పళ్ళు చిన్న చిట్పల్లోనే వస్తుంది. డార్క్ రెడ్ కలరే చిన్న డైమండ్ షేప్ బూటీతో చక్కగా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది, బ్లౌజ్ సాఫ్ట్ ఉంది, ఇది కూడా ఉంది. మనకి ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ డ్రై వాష్. బ్యూటిఫుల్ కదా, మంచి రిపీట్ అడిగే షేడ్స్ అన్నీ కూడా. రెడ్ అయితే చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది, చక్కగా చూసుకోండి. ఈ సారీ కూడా 2200. మొన్న పీకాక్ బార్డర్స్లో వేరే డిజైన్ చేశాం కదా, అప్పుడు కూడా రిపీట్ అడిగారు, ఫాస్ట్గా చూడండి. ఇది వచ్చేసరికి ఇక్కడ కొంచెం లావెండరిష్ వైలెట్లా ఉంది, కిందకి వచ్చేసరికి డార్క్ వైలెట్, లైట్ వేరియేషన్ షేడ్ తెలుస్తుంది కదా. 2 సైడ్స్ కూడా మనకి పైవైపు చిన్నదే బార్డర్, కింద మాత్రం కంచి బార్డర్. ఆ కింద బార్డర్ భలే ఉందండి, అసలు మరీ పెద్ద బార్డర్ కూడా కాదు, ఒక 3.5 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంటుంది బార్డర్. అసలు లుక్ చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్ కదా. అసలు నిలబడ్డం గుచ్చుకోవడం అలా ఏం లేదు, చాలా కంఫర్ట్గా ఉంది. జరీ కూడా మెత్తగా ఉంది, రిచ్ లుక్ వచ్చింది. ఇలా చిన్న చిప్పలు అదే కలర్ డార్క్ షేడ్ టాజిల్స్ ఇచ్చారు. ఆ కింద కలర్ డార్క్ వైలెట్ షేడ్ బ్లౌజ్ వచ్చింది, బ్యూటిఫుల్ కదా. ఈ సారీ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో వచ్చేసరికి మనకి మ్యాంగో ఎల్లో ఉంటుంది చూసారా, ఆ షేడ్. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి సేమ్ పికాక్ డిజైన్ అక్కడక్కడ వచ్చింది చూసారా, లైన్స్ మధ్యలో ఒకలాంటి బెంజిన్ సర్కిల్ లాంటి డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి సర్కిల్స్, అంటే ఈ కలర్లో మీకు గోల్డెన్ ఎల్లోలో తెలియట్లేదేమో, సేమ్ డిజైన్ వస్తుంది, మంచి కలర్. మనకి ఇంకా ఏంటంటే ఎల్లో రెడ్ చాలా మంది అడిగారు కాంబినేషన్, లాస్ట్ టైం ఎప్పుడో చేస్తే. మధ్యలో అయితే రాలేదు, ఎల్లోకి వైలెట్ వచ్చింది. ఈసారి మాత్రం ఎల్లోకి రెడ్ వచ్చింది చూసుకోండి. అదే కలర్ టాజిల్స్, రెడ్ కలర్ మనకి అప్పటివరకు చూసినవన్నీ కూడా షేడెడ్ వచ్చాయి కదా ఎల్లోలో, అదే వేరే కలర్స్లో. దీనికి సింగిల్ కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. డిజైన్ అయితే సేమే వచ్చింది, బ్యూటిఫుల్ కదా, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2200. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ షేడ్, నావీ బ్లూలోనే లైట్ ఇక్కడ కిందకి వచ్చేసరికి నేరేడ్ బ్లూ, బ్యూటిఫుల్ అండి. మనకి ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ పట్టు చీరల కలర్స్ కదా, ఆ బార్డర్ వచ్చేసరికి కొంచెం లుక్ అయితే అలా ఉంది, చాలా బాగుంది. మనకి బడ్జెట్ రేంజ్లో మంచి డిజైనర్ స్టైల్స్ అన్నీ కూడా. కంచి బార్డర్ వచ్చేసరికి చిన్న చిట్పళ్ళు, దీనికి కూడా నావీ బ్లూ కలర్ టాజిల్స్ వచ్చాయి. ఒకవేళ మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. చక్కగా బ్లూ కలరే బ్లౌజ్ వచ్చింది, చిన్న బూటీ, బ్యూటిఫుల్ కదా. ఈ సారీ కూడా 2200. మనకి ఇందులోనే ఇంకో కలర్ ఉంది, ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్, గ్రీన్లో లైట్, కిందకి వచ్చేసరికి డార్క్ గ్రీన్. డార్క్ అంటే ఇది మరీ కొంచెం పెసర్ గ్రీన్ కూడా కాదేమోనండి, కొంచెం ఆకుపచ్చలోనే ఒకలాంటి షేడ్, ఆలివ్ గ్రీన్ షేడ్ లాగా ఉంది. మరి రెగ్యులర్ గ్రీన్ కూడా కాదు, బాగుంది షేడ్ అయితే. పైన కింద వచ్చి 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ వస్తుంది. మంచి మనకి షేడ్స్ కొంచెం గ్రీన్ షేడ్స్ బాగానే వస్తున్నాయి, మధ్యలో రాలేదు కానీ ఇప్పుడు కొంచెం మళ్ళీ గ్రీన్ అనేది ట్రెండ్ అవుతుంది. కలర్ అనేది చాలా బాగుంది, అంటే మన రెగ్యులర్గా ఈ కలర్స్ తక్కువ ఉంటాయి కదా అందరి దగ్గర కూడా, చక్కగా చూడొచ్చు. ఇలా కొంచెం డార్క్ కలర్ టాజిల్స్ వచ్చాయి, కింద డార్క్ షేడ్ అవుతుందో అదే గ్రీన్ షేడ్, చిన్న బెనారసి బూటీ. ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 2200. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే సేమే, డిజైన్ మారిని. ఇది వచ్చేసరికి వైన్ షేడ్, వైన్లోనే సింగిల్ కలర్. ఇది అంటే మనం షేడెడ్ చూసాం కదా, ఇది సింగిల్ వస్తుంది, సేమ్ స్టైల్ అనమాట. మనకి ఇలా ఒకటి గోల్డ్, కాపరిష్ గోల్డ్ బూటీస్ వచ్చాయి, ఒకటి సిల్వర్, అలా డిజైన్ వచ్చాయి లైన్స్ లాగా. పైవైపు బార్డర్ చూడండి ఎంత బుజ్జిగా ఉందో, చిన్న బార్డర్, 1 ఇంచ్ బార్డర్, అది కూడా చాలా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మరీ ట్రాన్స్పరెంట్ కాదు, అలా చాలా తిక్కగా కూడా లేదని చెప్పి లైట్ వెయిట్లో ఉంది. కింద మనకి బోర్డర్ లాగా ఇచ్చి అక్కడ డిజైన్ చూడండి ఎంత బాగుంది, ఫ్లవర్ ఎగ్జాక్ట్ ఫ్లవర్ షేప్ కాకుండా చక్కగా వీవింగ్లోనే ఇచ్చారు, అలా మొత్తం బార్డర్ స్టైల్. కింద మళ్ళీ చిన్న బార్డర్, పైవైపు ఏదైతే ఉందో అదే బార్డర్ ఇచ్చారు, మధ్యలో మనకి అలా డిజైన్ ఇచ్చారు. అంటే మనం డిజిటల్ ప్రింట్స్ చేస్తున్నాం కదా, గ్యాప్ బార్డర్ వచ్చి ఆ స్టైల్ లాగా వీవింగ్లోనే వచ్చింది డిజైన్ అనేది, ఏది ప్రింట్ కాదండి, మొత్తం వీవింగ్లోనే వచ్చింది. మంచి వైన్ షేడ్, చాలా బాగుంది కదా. నేను చిన్నాల్లో ఈ వైన్ షేడ్ కట్టుకుంటే చాలామంది అడుగుతున్నారు, ఈ షేడు చక్కగా ఉంది చూడండి. ఇది చిట్పళ్ళు కాంట్రాస్ట్ వచ్చినాయి దీనికి బ్లౌజెస్. మనకి ఎల్లో షేడ్ కూర్చుని ఇచ్చారు కదా, అదే ఎల్లో, చక్కగా చిన్న బనారసి బూటీ సర్కిల్ ఇచ్చారు. మనకి చిప్ వర్క్ కూడా వచ్చింది వీవింగ్లోనే, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఆసమ్ ఉంది. బ్లౌజ్కి బార్డర్ అయితే రాదు. ఈ సారీ ప్రైస్ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్,
డార్క్ రూబీ పింక్ కలర్ వస్తుంది, రాణి పింక్ కాదు, డార్క్. ఇంకా ఈ కలర్ అంటే ఇంకా అసలు చూడక్కర్లేదండి, చాలా బాగుంది. ఆ డిజైన్ కూడా మొత్తం సేమ్ ఇదే వస్తుంది, 2 సైడ్స్ కూడా మంచి బ్రైట్ కలర్. ఇది పళ్ళు వస్తుంది. చివర మనకి అసలు కాంబినేషన్ చూడండి, పింక్కి ఆరెంజ్ ఇచ్చారు, మనం వైలెట్ చేసినట్టున్నాం లాస్ట్ టైము. ఆరెంజ్ కలర్ కుచ్చులు, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, చిన్న బుట్టి చిప్ వర్క్ కూడా ఉంది. చాలా బాగుందండి కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2200. మీ దగ్గర ఏమైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ కూడా ట్రై చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఇదే బ్లౌజ్కి వెళ్ళాలని ఏం లేదు. ఈ బ్లౌజులు కూడా మనకి మల్టీపర్పస్, వేరే వాటికి కూడా చక్కగా సెట్ అవుతాయి. ఆరెంజ్ భలే ఉందండి కలర్, చాలా బాగుంది కదా షేడ్. ఇప్పుడే వస్తుంది మళ్ళీ మనకి కలర్ అనేది. మొన్న నేను దసరా జార్జెట్స్లో కూడా చేసినప్పుడు అడిగారు, మంచి ఆరెంజ్ షేడ్. ఇలా సేమ్ డిజైన్ వస్తుంది. కింద బార్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. చక్కగా వీవింగ్లో అలానే వచ్చింది. ఇదంతా కూడా మొత్తం వస్తుంది. ఆ పైన కింద ఇచ్చిన బార్డర్ చూడండి, చక్కగా చిన్న హాఫ్ సర్కిల్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇది చిట్ పళ్ళు. దీని కాంబినేషన్ చూడండి, నావీ బ్లూ టాజిల్స్ ఇచ్చారు, సారీ వైలెట్ టాజిల్స్ ఇచ్చారు. వైలెట్ కలరే బ్లౌజ్ కూడా భలే ఉంది, నీట్గా ఉంది. చిన్న బుట్టి చిప్ వర్క్, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి మన వైలెట్, నీ వంకాయ కలర్ అండి. మరి వైలెట్లోనే చాలా షేడ్స్ ఉంటాయి కదా, కొంచెం డార్కర్ షేడే. డార్క్ వచ్చింది, చిన్న బార్డరు, ఆల్ ఓవర్ అంతా సేమ్ డిజైన్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. కొంచెం మనకి కొన్ని అకేషన్స్కి బ్రైట్ కలర్సే బాగుంటాయి కదా. చక్కగా ఇలా జరీ వీవింగ్లో వచ్చి కలర్ కూడా బ్రైట్ ఉంది. దీనికి మనకి కాంట్రాస్ట్ కలరే మెంతి ఎల్లో ఇచ్చారు టాజిల్స్, అదే కలర్ బ్లౌజ్. కొంచెం గోల్డెన్ ఎల్లో ఆ షేడ్, చిన్న సర్కిల్ ఇచ్చారు, చిప్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది మనకి. బార్డర్ అయితే రాదు బ్లౌజ్కి అయితే. మనం ఏదైనా డిజైనర్ స్టైల్ ప్యాటర్న్ ఏమైనా స్టిచ్ చేయించుకుంటే చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2200. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఏదైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి చినాన్లో మనకి చెక్స్లో మైసూర్ సిల్క్ స్టైల్ చాలా చేశాం కదా. ఇది చిన్న బార్డర్, 1.5 ఇంచ్ బార్డర్ వచ్చింది. చిన్నగా మనకి డైమండ్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా చెక్స్ మధ్యలో కూడా చిన్న బొట్టి వచ్చింది, 3 రేఖల్లాగా చిన్న బొట్టి. ఇంతా కూడా జరీ వీవింగే, లైట్ వెయిట్లో ఉంటుంది. చినాన్ అంటే ఐడియా ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్గా ఉండదు, కంఫర్ట్ ఉంటుంది, ఫాల్ ఉంటుంది. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా లైట్ ఫాల్ ఉంటుంది. బ్యూటిఫుల్ బేబీ పింక్ షేడ్. బేబీ పింక్లో కూడా కొంచెం డార్క్ అనొచ్చు. కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకి ఒక 2.5 ఇంచెస్ బార్డర్ వచ్చింది. యాంటిక్ అంటే కాపరిష్ గోల్డ్తో బార్డర్ జరీ షేడ్, మరి డార్క్ గోల్డిష్ కాదు. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. చక్కగా చిన్న చెక్స్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇదే ఉంటుంది. మనకి పళ్ళు కూడా ఇలా జరీ లైన్స్తో కొంచెం చిట్ పళ్ళు స్టైల్ జరీ లైన్స్ ఇచ్చారు. వీటికి బ్లౌజ్ వచ్చేసరికి మీనాకారి బ్లౌజెస్లో మనం చాలా వెరైటీస్ చేసాం కదా. ఇది కూడా చిన్నగా ఆల్ ఓవర్ అంతా ముంగా సిల్క్ పైన వస్తుంది. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. ఇది మనకి మ్యాంగో డిజైన్తో మొత్తం వచ్చేసింది. మొత్తం బ్లౌజ్ అంతా కూడా వీవింగ్తో వచ్చింది, చాలా బాగుంది. మల్టీ కలర్స్, దీని మీద కూడా మనకి కలర్స్ అన్నీ ఉన్నాయి. బేస్ కలర్ అయితే పింక్ సెల్ఫ్ కలర్ ఇచ్చారు. పైన పింక్, రెడ్, ఆరెంజ్ షేడ్ వచ్చి రావడం వల్ల మనం వేరే శారీస్ కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్, చాలా క్లాసీ ఉంది కదా కలర్. వచ్చేసరికి ఇలా బ్లౌజ్ వస్తుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ షేడ్, ఒకలాంటి దమయంతి గ్రీన్ అంటే చూసారు. దాంట్లో కూడా లైట్ షేడే, ఇంగ్లీష్ కలర్ టోన్ ఎగ్జాక్ట్గా అయితే. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిజైన్ వస్తుంది. కొంచెం ఇవన్నీ కూడా మనకి బెన్నె సిల్క్ స్టైల్స్, కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చినాన్ వస్తుంది. కింద మనకి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. పెద్దదంటే ఒక 2.5 ఇంచెస్ బార్డర్. ఇలా జరీ బార్డర్ వచ్చేసరికి చక్కగా ఫాలింగ్ ఉంటుంది. చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా. ఇలా చిన్న చిట్ పళ్ళు వస్తుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ సెల్ఫ్ కలరే, ఇలా మీనాకారి వీవింగ్తో బ్లౌజ్ వస్తుంది. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్. ఈ కలర్ అంటే చెప్పే పని లేదు కదా, చాలా బాగుంది. ఎంత క్లాసిక్ కలర్స్ అన్నీ కూడా సేమ్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలానే ఉంటుంది. బ్యూటిఫుల్, మరీ హడావుడిగా బ్రైట్ కలర్ కాదు. జరీ కలర్ కూడా కాపరిష్ గోల్డ్ వచ్చేసరికి డిజెంట్ లుక్లో ఉంది. చిన్న చిట్పళ్ళులో జరీ లైన్స్ వచ్చాయి దగ్గరగా. సెల్ఫ్ కలరే వీవింగ్, ఇలా బ్లౌజ్ చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో, లెమన్ ఎల్లో షేడు. భలే ఉందండి కలర్.
బ్యూటిఫుల్ కలర్, బ్రైట్గా తెలుస్తుంది కదా మనకి. చినాన్ ఏంటంటే షిఫాన్ లాగే ఉంటుంది కానీ కొంచెం షైన్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ షైన్ వల్ల కూడా ఈ కలర్స్ అన్నీ భలే కనిపిస్తున్నాయి. ఇలా పళ్ళు వస్తుంది, సెల్ఫ్ కలరే బ్లౌజ్. ఈ బ్లౌజ్ భలే ఉందండి, దీని మీద బాగా తెలుస్తుంది. రెడ్, గ్రీను, ఆరెంజ్ షేడ్ ఇవన్నీ మల్టీ కలర్స్. మనం ఏదైనా వేరే బ్లౌజ్ వాటికి కూడా చక్కగా వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్, బ్యూటిఫుల్ కలర్. మన లాస్ట్ చినాన్స్లో చెక్స్లో చేసినప్పుడు కూడా రిపీట్ అడిగిన పీచ్ కలర్ చక్కగా ఉంది. చూడండి ఫాస్ట్గా ఎవరికైనా బ్యూటిఫుల్ కదా. డిజైన్ తెలుస్తుంది కదా, చెక్స్ వచ్చి చిన్న బుట్టి అనేది. ఇలా పళ్ళు, అది పెద్ద పళ్ళునేం కాదు, చిప్ పళ్ళునే. దీనికి సెల్ఫ్ కలరే, ఇలా బ్లౌజ్. చాలా క్లాసీ కలర్. ఈ సారీ కూడా 2450. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సీ బ్లూ షేడ్. మనం ఏదో ఒక డిజైన్లో అయితే షేడ్ చేసాం కానీ మళ్ళీ రిపీట్ అవ్వలేదు ఈ కలరు. చాలా బాగుందండి షేడ్ అయితే, లైట్ షైన్తో బ్యూటిఫుల్ కలర్. ఆల్ ఓవర్ అంతా మనకి చెక్స్ వస్తుంది, చెక్స్ మధ్యలో బుట్టి, అంటే ఒక దాంట్లో వదిలేసి ఇంకొక దాంట్లోకి వచ్చినట్టు అలా. ఇలా పళ్ళు. కలర్ మీకు ఇది ఫోన్లో సరిగా వస్తుందో లేదో వీడియోలో, కానీ చాలా మంచి షేడ్. మరీ డార్క్ కాదు, అలానే చాలా పేస్టల్ కలర్ కూడా కాదు, మీడియం షేడు, క్లాస్గా ఉంది కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్. ఫాస్ట్గా చూడండి. ఈ శారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వచ్చేసి క్రేప్. నేను కట్టుకున్నాను కదా సేమ్ శారీనే, పింక్. పింక్ కూడా ఒకలాంటి ఇంగ్లీష్ కలర్ పింక్ అండి, కొంచెం మెరూన్ యాడ్ చేసిన పింక్ షేడ్లో ఉంది. చాలా డిజైన్ స్టైల్ బ్యూటిఫుల్ ఉంది. క్రేప్ అంటే ఐడియా ఉంటుంది కదా, ఫాల్ ఉంటుంది లైట్గా మనకి, ఇలా ప్యూర్ క్రేప్ వస్తుంది. షైన్ కూడా ఉంటుంది చక్కగా, లైట్ వెయిట్. అంటే మళ్ళీ వేరే క్రేప్స్ ఉంటాయి కదా, అవి కొంచెం వెయిట్ వస్తాయి, ఇది లైట్ వెయిట్లో ఉంది. మనకి 2 సైడ్స్ కూడా ఇలా చిన్నగా ఒక 1.5 ఇంచ్ జరిగిపోవడం, చిన్నగా క్లాసీగా ఉన్నాయి. మనకి ఏంటంటే బాడీ హగ్గింగ్ అవ్వడం వల్ల కొంచెం స్లిమ్గా కూడా కనిపిస్తాం. భలే ఉంది కదా, లైట్ షైన్ ఉండి. ఇది మనకి డిజైనర్ స్టైల్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వస్తాయి. బార్డర్ స్టైల్ కాకుండా ఇది ఇలా ఫ్లవర్, పెద్ద కలర్ఫుల్గా ఫ్లవర్స్ వచ్చాయి. మధ్యలో ఇలా ఫ్లవర్స్ గుత్తులాగా వచ్చినాయి అనమాట. ఇది మనం ఇక్కడ సింగిల్ వేసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది, బ్యూటిఫుల్ ఉంది. 2 సైడ్స్ పై వైపు ప్లెయిన్ ఇచ్చారు తెలుస్తుంది కదా, దానివల్ల మనకి కలర్ వేరియేషన్ కూడా ఉంది. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి మనకి కరివేర పింక్ ఉంటుంది చూసారా, ఆ షేడ్తో బార్డర్ లాగా ఇచ్చారు. ఇది పళ్ళు సేమ్, నేను కట్టుకున్న కలర్ కూడా సేమే. ఇలా పళ్ళు వచ్చింది, బార్డర్ కలర్ పళ్ళు, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. భలే ఉందండి. బ్లౌజ్ కూడా మనకి ఇలా షేడ్ ఇచ్చారు, సేమ్ ఫ్యాబ్రికే. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. నేను మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కానీ బ్యూటిఫుల్. అసలు ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. సింగిల్ వేసుకున్నా కూడా చక్కగా వేసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. ఫ్యాబ్రిక్ అంత లైట్ వెయిట్, కంఫర్ట్. అసలు ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ఈ డిజైన్లో మనకి కలర్స్ ఉన్నాయి. బ్లాక్ కూడా స్లేట్ బ్లాక్, మరి డార్క్ బ్లాక్ కాదు. డార్క్ బ్లాక్లో కూడా ఒక డిజైన్ ఉంది, కింద సేమ్ డిజైన్ వస్తుంది మనకి. ఇదంతా ఇలా పెద్దగా, అంటే కొన్ని చోట మనకి ఇలా కలర్ ఇచ్చారు చూసారా, ఇక్కడ కూడా డిజైన్ ఉంది కానీ దీనికి అంత కలర్ ఫిల్ చేయాల. కొద్దిగా లైట్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి ఒకలాంటి పింక్ షేడ్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా బ్లాక్ అంటే అవసరం కదా, అసలు డిజైన్ అలాగే వస్తుంది మనకి. మధ్యలో వచ్చినట్టు వచ్చి చివరికి వచ్చేసరికి ఇలా పెద్దగా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా ఇలా డార్క్ పింక్ కాదండి, ఒకలాంటి పింక్ మెరూన్ మిక్స్డ్ షేడ్ ఉంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. మనం లాస్ట్ టైం చేసినప్పుడు కూడా కొన్ని డిజైన్స్ రిపీట్ అడిగినవి చేపిస్తున్నానండి, అవి కూడా ఒక 2 డేస్లో అయితే వచ్చేస్తాయి. కొంతమంది బుక్ చేసుకున్నారు, అవి కూడా వచ్చేస్తాయండి. అంటే నేను వీడియో వచ్చేసరికి అయితే మీకు కూడా వచ్చేస్తాయి. ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్, సేమ్ డిజైన్ మనకి ఇలా ఫ్లవర్. అంటే మన ఉన్న కలర్ని బట్టి ఇక్కడ ఉన్న కలర్స్ మార్చారు. డిజైన్ అయితే మొత్తం ఉంది, డిజిటల్ ప్రింట్. 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి కొంచెం పీకాక్ బ్లూ ఉంటుంది కదా, ఒకలాంటి షేడ్, ఆ కలర్ ఇచ్చారు. ఎంత బాగుంది చూడండి. కలర్ అయితే డీసెంట్ కలర్, అంటే ఫ్యాబ్రిక్ షేడ్ కూడా డిఫరెంట్గా ఉంది. కలర్ కూడా మనం రెగ్యులర్గా చేసే పింక్ ఆనియన్ షేడ్ కాదు. ఇలా పళ్ళు కాంట్రాస్ట్, చిన్న జరీ లైన్స్తో పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వచ్చింది, దీనికి బోర్డర్ రాలేదు. అన్నీ కూడా బ్లౌజెస్ అన్నీ 1 మీటర్ వస్తాయి. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సేమ్ డిజైను, మనకి ఒక పీకాక్ బ్లూలో ఒకలాంటి షేడ్, ఇంగ్లీష్ కలర్ టోన్ ఎగ్జాక్ట్గా అయితే. సేమ్ డిజైన్ మనకి అదంతా కూడా మధ్యలో వస్తుంది అనమాట, పెద్దగా ఫ్లవర్ డిజైను. ఇలా మధ్యలో స్టార్టింగ్ నుంచి కూడా ఉంది, ఇలా పెరుగుతూ చివరి వరకు వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట.
టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు, పెసర్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇలా పళ్ళు, చిన్న జీప్ పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజు, టూ సైడ్స్ బార్డర్ ఉంది. చాలా బాగుంది కదా కాంబినేషన్, కొత్తగా ఉందండి, మన రెగ్యులర్ కాంబినేషన్స్ కాదు, చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు గుర్తుందా, మనం ఈ డిజైన్ లావెండర్ షేడ్లో చేసాము. ఇది వచ్చేసరికి ఒకలాంటి కరివేర పింక్లో కూడా కొంచెం డార్కర్ షేడ్, అంటే మన రెగ్యులర్ పింక్ కాదు. చాలా బాగుందండి కలర్ అయితే. ఇలా మనకి ఇలా వెబ్ స్టైల్ లాగా డిజైన్ ఇచ్చారు, మధ్యలో రోజెస్ కొమ్మ అలా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది. ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్, చాలా బాగుంది. పింక్లో కూడా ఒకలాంటి షేడ్ అనమాట. ఇది పళ్ళు, చివరి జరీ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇలా వెబ్ లాంటి డిజైన్ ఇచ్చారు కదా, అలాగే ఎలాంటి దగ్గరగా ఇచ్చారు, కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చి చిన్న ప్రింట్. బ్యూటిఫుల్ ఉంది, ప్యూర్ క్రేప్ వస్తుంది, చాలా బాగుంది కదా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 3650. సేమ్ మనకి ఇందులోనే బ్లాక్ ఉంది, ఇది డార్క్ బ్లాక్, ఫుల్ బ్లాక్. వావ్, ఇంకా అసలు బ్లాక్ ఆసమ్ కలర్, కొంచెం మెరూనిష్ పింక్ కలర్ ఇచ్చారు బార్డర్. ఇలా ఆల్ ఓవర్ అంతా ఉంటుంది శారీ అంతా. ఇది కూడా అంతే మనకి డిజైనర్ స్టైల్, ఒక బార్డర్ స్టైల్ కాకుండా ఇక్కడక్కడ మనకి ఇలా వెబ్ డిజైన్ ఉంది. ఆల్ ఓవర్ అంతా అలా కలర్ఫుల్గా కొమ్మల్లాగా ఇచ్చారు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. సారీ, ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి మనకి వెబ్ స్టైల్ డిజైన్ మెరూన్ మీద మనకి ఇలా చిన్నగా ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంటుంది బ్లౌజ్కి వెళ్తే, బ్యూటిఫుల్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ షేడ్ లాంటి కలర్, ఇంగ్లీష్ కలరే. దీనికి పీకాక్ మనం ఈ కాంబినేషన్ చేసామండి. మన ఇంచుమించు ఈ డిజైన్ అయితే వేరే దాంట్లో కూడా చేసాము. ఇలా ఫ్లవర్ డిజైన్, రోజెస్ కూడా చూసారా ఎంత నీట్గా, పెటల్స్ అవన్నీ కూడా చాలా నీట్గా వచ్చాయి కదా. టూ సైడ్స్ కూడా మనకి ఇలా పీకాక్ బ్లూతో బార్డర్ వస్తుంది. చిన్న బార్డరే, అన్నిటికీ కూడా 1.5 ఇంచ్ బార్డరే. ఇలా పళ్ళు, దీనికి ఇక్కడ చిన్నగా చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి బాగుంది, బ్లాక్స్ ఇచ్చారు, చక్కగా ఉందండి. ప్యూర్ క్రేప్ వస్తుంది బ్లౌజ్ కూడా, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఫాస్ట్గా చూడండి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకు అసలు రెగ్యులర్గా అంత కాంబినేషన్ ఆ షేడ్స్ అనేవి చూడడం, అది ఆ ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఆ కలర్స్ బాగా తెలుస్తున్నాయండి. ఇది చూడండి, బ్యూటిఫుల్ కదా. ఒకలాంటి శనగపిండి కలర్ ఉంటుంది సరే, దాంట్లో గ్రీన్ యాడ్ అయితే వచ్చే షేడ్లో ఉంది. దీనికి కుచ్చీలు బాటలో చూడండి ఎంత బాగుందో డిజైన్. పింక్, మెరూనిష్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇది కుచ్చీల్లో మనకి ఇలా కొమ్మ ఇచ్చారు, పైన ఇలా షేడెడ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి ఇలా మళ్ళీ ఇక్కడ కొద్దిగా ప్లెయిన్ ఇచ్చారు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పళ్ళు. వావ్, చాలా బాగుంది. పెద్ద మనకి ఇలా పెద్ద కాడల్లాగా ఫ్లవర్స్ ఇచ్చారు. క్రోటన్ ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, ఆ స్టైల్ లాగా ఇచ్చారు. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మాత్రం సెల్ఫే ఇచ్చారు. మనకి డిజైన్ ఉంది కదా, ఈ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ షేడ్ ఇచ్చారు కదా, ఈ షేడ్ ఉంది కదా, అదే షేడ్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు లైట్ షేడ్తో. అంటే ఇక్కడ పింక్ ఇచ్చారు, అక్కడ సెల్ఫ్ కలర్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ కూడా మనం వేరే కలర్లో చేసినట్టున్నాము. ఈ కలర్ కూడా రిపీట్ అడిగారు, ఈ కలర్ని వేరే డిజైన్లో చేసాము. మనకి ఇలా ఒక కొమ్మలాగా పువ్వులాగా ఇచ్చారు. అక్కడక్కడ మనకి డిజైన్ ఉంది కానీ కలర్ ఫిల్ చేయలేదు. ఇక్కడ మనకి కొద్దిగా డార్కర్ షేడ్తో బార్డర్ ఇచ్చారు. చాలా మంచి కలర్, ఒకలాంటి లైట్ లైలాక్ షేడ్లో కూడా ఎగ్జాక్ట్ కాదు, ఇంగ్లీష్ కలర్ టోన్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బార్డర్ డార్క్ ఇచ్చారు, అదే కలర్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చెక్స్లో షేడెడ్ ఇచ్చారు, చిన్న ప్రింట్, చాలా బాగుంది. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ షేడ్లోనే, ఎగ్జాక్ట్గా ఏం గ్రీన్ చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే షేడ్ చాలా వేరియేషన్ ఉందండి. ఇక్కడ ఒక షేడ్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ గ్రే యాడ్ అయిన షేడ్. టూ సైడ్స్ కూడా పీకాక్ బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్ బార్డర్ వచ్చింది. ఇది ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇలా కుచీల్లో మనకి ఇలా పెద్ద కొమ్మలాగా ఇచ్చారు, పైన ప్లెయిన్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇలా షేప్ మారుతూ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మనం రెగ్యులర్గా చాలా తక్కువ చూస్తామండి స్టైల్స్ అన్నీ కూడా. ఇది స్టైల్స్. ఇలా పళ్ళు, బ్లూ కలర్ పళ్ళు. బ్లౌజ్ కూడా ఎంత బాగుందో, ప్యూర్ క్రేపు, చక్కగా డిజైనర్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈ సారీ కూడా 3650.
నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్లో, కొద్దిగా లైట్ డార్క్ పెసర్ గ్రీన్ షేడ్లోనే ఇదొక డిజైను. ఇలా మనకి బాక్సుల్లో వచ్చి ఇలా కొమ్మలు వచ్చాయి. ఇక్కడ ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇది ఫ్రిల్స్లో అయితే ఇవేమి మనకి లంగావోని స్టైల్స్ కాదు, ఇందులోనే డిజైన్ ఒక కొమ్మలాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పెద్దగా ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది చూడడానికి పెద్ద పెద్ద పువ్వులైనా కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది, ఫస్ట్ స్లిమ్గా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఫ్లవర్స్. ఇది కొద్దిగా డార్కర్ షేడ్ పళ్ళు వచ్చింది, అదే కలర్ దాని మీద చిన్నగా ఇక్కడున్న డిజైన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ కూడా 3650. అసలు ఏ కలర్కి ఆ కలరేనండి, అన్నీ కూడా అంత బాగున్నాయి. చూడండి, ఒక వంగపూ కలర్ ఉంటుంది చూసారా, వంగపూ కలర్ కూడా కాదేమో తూర్పు కలర్ ఉంటుంది చూసారా, దాంట్లో కొంచెం డార్కర్ షేడు. ఇది కూడా డిజైనర్ స్టైల్, మనకి మధ్యలో వచ్చింది చూసారా ఫ్లవర్స్, పైన కింద ప్లెయిన్ వచ్చి ఇలా మధ్యలో పార్ట్ అంతా ఫ్లవర్స్. ఇంకా కొంచెం ఇక్కడ వరకు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కలర్ ఫిల్ చేయలేదు, సింగిల్ కలర్ మ్యాచింగ్. బ్యూటిఫుల్ కలర్, మన ట్రెండింగ్ కలర్స్ ఇవన్నీ కూడా. ఇది చిన్న చిట్పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి వావ్ ఇదే ఫ్లవర్స్ చిన్నగా ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. అన్ని కలర్స్ ఎంత క్లాసీగా ఉన్నాయి. ఇది డార్క్ షేడ్, మన నాచి గ్రీన్ ఉంటుంది సరే, ఎంత బాగుందండి కలర్ అయితే. మనం ఈ డిజైన్ జార్జెట్లో కూడా చేసాం. ఆసమ్ కలర్, బ్యూటిఫుల్ కదా. కిందంతా మనకి ఇలా డిజైన్, పెద్దగా ఇక్కడ కలర్ ఫిల్ చేయలేదు కానీ ఇదంతా కొమ్మలాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది సింగిల్ కలర్ మ్యాచింగ్. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఇది పళ్ళు కూడా డిజైన్ వచ్చింది, జరీ లైన్స్ చిన్నగా. వావ్ బ్లౌజ్ కూడా భలే ఉందండి, సెల్ఫ్ కలరే చిన్నగా మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చారు, లైట్ డార్క్ కాంబినేషన్లో. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా మంచి మెరూన్ కలర్ ఉంటుంది చూసారా, ఆ కలర్కి ఎగ్జాక్ట్గా కలర్ కూడా కాదండి, ఎందుకంటే కొంచెం పింక్ యాడ్ అయితే వచ్చే షేడ్లా ఉంది. బ్రైట్ కలరు, బ్యూటిఫుల్ డిజైన్. ఆల్ ఓవర్ అంతా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది మనకి. బార్డర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డార్క్ ఇచ్చారు, సారీ కలర్ కన్నా బార్డర్ దగ్గర డార్క్ వచ్చింది, చాలా బాగుంది కదా. ఇది చిన్న చిట్పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా డిజైన్ ఉంది, సెల్ఫ్ డిజైన్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది, ఇక్కడ కలర్ ఇవ్వలేదు. ఇక్కడ ఈ ఫ్లవర్ వరకు కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏ కలర్తో ఇచ్చారో అదే కలర్తో మనకి లైట్ డార్క్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది. చాలా డిజైనర్ స్టైల్స్, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ, ఇంకా జర్మన్ బ్లూ ఉంటుంది సరే, అందులో కూడా కొంచెం లైట్ డార్క్ ఉంది, సేమ్ డిజైన్. ఇప్పుడు మనం చూసే డిజైనే బ్లూ షేడ్లో, చాలా బాగుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కదా. మన రెగ్యులర్ కలర్స్ రెగ్యులర్ స్టైల్స్ కాదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది పళ్ళు, చిన్న చిట్పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ మనకి అక్కడ షేడెడ్లో ఎలా లైట్ డార్క్, బ్లూలోనే లైట్ డార్క్ ఆ వేరియేషన్తో డిజైనర్ స్టైల్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఆసమ్ ఉందండి కలర్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, మంచి డార్క్ రూబీ పింక్ షేడ్. ఇది కూడా డిజైన్ వచ్చేసి కొమ్మలాగా ఇచ్చారు, బార్డర్ చూడండి గ్రే కలర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఇది కుర్చీల్లో మనకి అలా ఒక కొమ్మ, ఇక్కడ ఒక కొమ్మ ఇచ్చారు కదా. మళ్ళీ పైవైపు ఇక్కడ ప్లెయిన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కింద ఒక కొమ్మ. మనం సింగిల్ వేసుకుంటే ఇలా వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా. అసలు కలర్ చూడండి, పింక్కి గ్రే ఇచ్చారు. ఇన్ని కూడా డిజైనర్ స్టైల్స్ అసలు. వావ్ పళ్ళు చూడండి, ఇదంతా పెద్ద కొమ్మలు ఇచ్చారు. ఇది మనకి ఇక్కడ అజ్రక్ స్టైల్ ప్రింట్ ఇచ్చి చివర మళ్ళీ గ్రే కలర్తో జరీ లైన్స్. బ్లౌజ్ చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా పళ్ళు దగ్గర గ్రే మీద గచ్ కలర్ మీద అదే డిజైన్ ఇచ్చారు. ప్యూర్ క్రేప్ వస్తుంది. ఇది కూడా మనకి చిన్నగా టబ్ బాక్సుల స్టైల్ లాగా డిజైన్ ఇచ్చారు. ఎంత క్లాసీ కాంబినేషన్, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 3650. ఇవ్వండి ఈరోజు వీడియోలో సారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే సారీస్ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.